హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంసంగ్ విలువ ఛానల్. ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారో చూడండి. నేనైతే మటన్ మిర్చిపూసి చేస్తున్నాను. చూడండి, మటన్ మిర్చిపూసిలోకి ఏం కావాలో చూపిస్తున్నాను. క్యాప్సికన్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, ముందు మటన్ ఉడకబెట్టుకున్నాను కదా. తర్వాత మటన్ ఉడకబెట్టిన తర్వాత చూడండి, అందులో కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. మళ్ళీ 2 గంటల పాటు ఉడకనివ్వాలన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి, అన్నీ వేగుతున్నాయి కదా. అన్నీ వేగిన తర్వాత చూడండి బాగా మగ్గింది. చూడండి, ఇదైతే బంగాళదుంప కర్రీ. ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీ చేసుకున్నా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. తర్వాత మాజీ తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత చూడండి, గరం మసాలా, మిరియాల పొడి అన్నీ వేసి బాగా చూడండి కలిపి తర్వాత మటన్ వేసుకుందాం. బాగా ఉడికిన మటన్ మళ్ళీ అన్నీ మసాలా సరుకులు వేసి బాగా మగ్గనిచ్చి అందులోకి హాట్ వాటర్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే హాట్ వాటర్ వేసుకుందాం. హాట్ వాటర్ వేసింది. చూడండి, ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ బంగాళదుంప కర్రీ, వైట్ రైస్. ఈరోజైతే మాకు వంకాయ బంగాళదుంప కర్రీ. చూడండి, మాసం ఉడుకుతుందో. బాగా ఉడకాలి, అన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత అవి పక్కకు తీసుకొని అప్పుడు నీళ్ళు వడకట్టుకొని మళ్ళీ అందులో వేసి మళ్ళీ రైస్ వేయాలి. ఇప్పుడైతే రైస్ వేసేసాను. రైస్ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట. మిర్చిపూసలోకి చూడండి, మిర్చిపూస రైస్ అయితే రెడీ అయిపోయింది. మటన్ మిర్చిపూస రైస్. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మా పిల్లలకి రైస్ పెట్టమంటున్నారు, రైస్ పెట్టాలి. ఇప్పుడు కూడా చికెన్ చూడండి, రైస్ పెట్టాను. మా పిల్లలకి రైస్ తక్కువ పెరిగి జ్యూస్ కూడా పెట్టాను అన్నమాట. ఎలాగుంది మా వీడియో? నచ్చినట్లయితే మా వీడియో లైక్, షేర్, సపోర్ట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.